రాజకీయంగా, ఆర్థికంగా, అభివృద్ధి పరంగా దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్యలో అంతరం పెరుగుతుంది. ఉదాహరణకు గుజరాత్లో 26 ఎంపీలు ఉంటే గుజరాత్కి 7 మంత్రి పదవులు తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్కు 12 తీసుకున్నాడు. ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి నుంచి మొదలు పెడితే అన్ని కీలకమైన శాఖలు వాళ్ళే తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణకు వచ్చినప్పుడు లేదా తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఈ దేశంలో అధికం మాట్లాడే భాష హిందీ, రెండవ అత్యధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు. తెలుగు భాష మాట్లాడే లోక్సభ సభ్యులు 42 మంది, రాజ్యసభలో 18 మంది, 60 మంది తెలుగు భాష మాట్లాడే ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం నుంచి ఉన్నప్పుడు ఒకటే ఒక మంత్రి పదవి ఇచ్చిండు. ఈరోజు ఈ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నులో ₹1 మనం చెల్లిస్తే 43 పైసలు మనకు వస్తుంది. బీహార్ నుంచి ₹1 చెల్లిస్తే ₹7.06 బీహార్కు పోతుంది. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన ఒక ప్రమాదము, మెడ మీద కత్తి వేలాడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ జనాభా ప్రాతిపదికన విభజిస్తారు. ఆనాడు ప్రధానమంత్రులు, పాలకులు ఇచ్చిన పిలుపు మేరకు దక్షిణ భారతదేశం ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా జనాభా నియంత్రణ చేయడం ద్వారా ఈ ప్రాంత జనాభా తగ్గింది, ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇక మన మనుగడ, మన ఉనికి, మనం ఎవరం ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఉండదు. కానీ అదే కాంగ్రెస్ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఉత్తర భారతదేశానికి తీసుకుంటే రాష్ట్రపతి దక్షిణ భారతదేశానికి ఇచ్చేది. రాష్ట్రపతి ఒకవేళ ఇక్కడ ఉంటే ఉపరాష్ట్రపతిని ఇతర ప్రాంతాలకు ఇచ్చేది. శాఖలలో కూడా ప్రధానమైన 10 శాఖలలో సౌత్కు 4 ఇస్తే నార్త్కు 6 తీసుకునేవాళ్ళు. ప్రధానమంత్రి వాళ్ళు తీసుకుంటే కనీసం హోంశాఖ కానీ, డిఫెన్స్ లాంటి, రైల్వే లాంటి, అర్బన్ డెవలప్మెంట్ లాంటి, ఆర్థిక శాఖ లాంటి శాఖల్ని దక్షిణ భారతదేశానికి ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ సమతుల్యత లోపించింది. ఈ సమతుల్యత లోపించడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే స్లోగన్ కానీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ పర్సన్, ద పర్సన్ ఈజ్ నరేంద్ర మోడీ. పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్ ఈ దేశంలో ప్రధానంగా ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ విధానంలో ఈ దేశానికి తీరని నష్టాన్ని చేకూర్చబోతున్నాయి. అత్యంత ఈ కీలకమైన సందర్భంలో ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు, విఘ్నులు, పౌర హక్కుల సంఘాల కోసం మాట్లాడేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రజాస్వామిక ప్రేమికులందరూ కూడా చైతన్యంతో కదలాల్సిన అవసరం ఉన్నది.